వీడికి వీక్లీ వన్స్ దా స్నానం. పుళయ స్వామి, మురుగన్ స్వామి, కంచి కామాక్షి తాయి, కరుమారి అమ్మనే, వేపళై తాయే, మధురై మీనాక్షి తాయి, అందరూ నన్ను బాగా చూసుకోండా. నాను ఫస్ట్ క్లాస్ లో పాస్ పండితే నీకు తెంకాయ కొడతాను, పొంగల్ పెడతాను, నిప్పు మేల నడుస్తాను. స్వామి 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 స్వామి. ఏ తక్కాలి ఇంకా ఆపే. ఆ వార్డెన్ మనల్ని 2 రోజుల నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఏం చెప్దామే? అది అసలే స్ట్రిక్ట్. ఏదన్నా ఐడియా ఆలోచించావా? ముందల్లా ఎత్తక్కర్లేదే, నమకు స్పాట్ల దా వరో ఐడియా. ఆల్రెడీ 9 o'clock. What are you doing here? Get ready, go. Good morning, ma'am. Good morning. Go and get ready. Good morning, ma'am. Go, go. Okay, ma'am. Indu. వార్డెన్ బందుట్టా. కరుమారి అమ్మ కాపాతు. ఏంటి ఇది? సవాల్ కట్టుకో. టవలా ఇప్పుడు అర్జెంటు. నేను ఆడా అది ఆడా ఏం చూస్తాయి? అయ్యో ఏం చేసేది ఇప్పుడు అంటవని ఒక ఐడియా కూడా. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయవే ప్లీజ్. ఏంటిది? సిగ్గులేదా? ఓ మై గాడ్. వనక్కం మేడం. 2 days గా డోర్ లాక్ చేసి మీరు చేస్తున్న పని ఇదా? చిచ్చి, ఇండియా వాళ్ళు కూడా ఇలా తయారయ్యారా? అదంతా ఏది లేదు మేడం, మీరు ఏదేదో లింక్ చేస్తాయి. మా రూమ్ లో దొంగలు వందు పట్టాలలా ఎత్తుకుపోతాయి. ఇంతమారి బయటికి రావడం ముటీలా మేడం. I know your creations. It's too much. బాగా మేనేజ్ చేసినా. ఇదంతా ఒక ఐడియానా? అంత నీ మూలంగానే. అయ్యో ఎంత రాంగ్ గా ఊహించుకుందో చూడు. ఇదంతా మా ఇంట్లో తెలిస్తే ఏమే ఇదెల్లా నమ్మ షో వేస్తుమా, పోస్టర్ వేస్తుమా? అది ఒక లూస్. నీపై కుల్చిట్ పడిపోడి పో. ఒరే ఖాళీ గ్లాస్ ఏమిట్రా? ఆల్రెడీ తాగేసాను రా, కంపెనీ కోసం చేసి చెప్తా. గొడవలొద్దు, ఎంజాయ్ చేద్దాం. నా మాట విను. నీ మాట నేను విననా? ఏమైందిరా? నీ మాట నేను వినకపోయినా నీ కలర్ ఫోటో ఒకటి ఉంటే ఇవ్వరా? ఎందుకురా? పొద్దున్నే లేచి నమస్కారం పెట్టుకుందామని. అరే ఫోటో ఫోటో. తాగి ఏంట్రా వాగుడు? ఒరే వాడు తాగి అడిగాడు అంటున్నావు కదా, నేను తాగకుండా అడుగుతున్నాను రా. కరెక్ట్. నాకు కావాల్సింది ఒక ఫోటో కదరా, 3 ఫోటోలు. ఇది నిజం. ఏమైందిరా మీ ముగ్గురికి? ఏమైందా? నువ్వేం తక్కువ చేసావురా మాకు? నువ్వంటే మాకు ప్రాణం రా. అడగరా, నీకేం హెల్ప్ కావాలో అడుగు, చిటికలో చేసేస్తాను. స్నేహం అనేది గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను, క్లాస్ గుండ్రంగా ఉండను. ఓ పెద్ద ఇంత ఫిలాసఫీ ఇప్పుడు అవసరం అంటావా? సరే. ఫిలాసఫీ అంటే గుర్తొచ్చిందా? రోటీ కపడా మకాన్ పాత్ సినిమా, ఈట్ డ్రింక్ ఎంజాయ్మెంట్ సినిమా. ఏ థియేటర్లో ఆడుతుంది బాబు? ఇది థియేటర్లో ఆడదు బాబు, మనసులో వచ్చిన మాట. ఎందాక అన్నావే గుండ్రంగా ఉన్నాయని, అది కూడా లోపల సారీ సారీ. అరే ఫోటో లేదేం లేదు. మీ అందరికీ నేనంటే ప్రాణం అని తెలుసురా. కష్టపడి పని చేస్తున్నాం, ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎందుకురా? అరే అసలు లెక్క వస్తే మనిషి యావరేజ్ ఎన్ని బతుకుతాడు రా? ఏ అలవాటు లేదనుకో 60 ఏళ్ళు బతుకుతాడు. అన్ని అలవాట్లు ఉన్నాయనుకో 70 ఏళ్ళు బతుకుతాడు. యావరేజ్ 60 ఏళ్ళు తీసుకుందాం. 60 ఏళ్ళు దాంట్లో నుంచి నిద్రకు 30 ఏళ్ళు తీసాం అనుకో, బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 20. నీ మొహం 30 ఏళ్ళు. 30 దేంట్లో బాల్యం 10 ఏళ్ళు తీసేయి, బ్యాలెన్స్ 20 ఏళ్ళు. దాంట్లో చదువుకోవటం, పరీక్షలు, ఫెయిల్ అవటం, లవ్, ఉద్యోగం, లవ్ ఫెయిలియర్లు, నువ్వెంత చేస్తే 19 సంవత్సరాలు 9 నెలలు ఉంటుంది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? నువ్వు చెప్పు. 3 నెలలు రా. 3 నెలలు కరెక్ట్. ఈ 3 నెలలైనా ఎంజాయ్ చేయబోతే లైఫ్ ఏనురా? అయితే ఈ 3 నెలలు తాగి చచ్చిపోదాం. సారీ కుదరదు, రేపు మార్నింగ్ మా మదర్ ఫాదర్ వచ్చేస్తున్నారు కాబట్టి ఇవాళ టోటల్ నైట్ అంతా ఎంజాయ్. ఎంజాయ్ అంటే గుర్తొచ్చింది. ఎంజాయ్ అంటే గుర్తొచ్చిందిరా.
ఇప్పుడు మేము తీసుకొచ్చిన సంస్కృత భక్త ప్రహ్లాద సినిమా చూడబోతున్నాం. అర్థం కాదు సంస్కృతం ఒకటి. అర్థం అవ్వకపోవటానికి ఇందులో లాంగ్వేజ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. లేటెస్ట్ బ్లూ భక్త ప్రహ్లాద, ఇది ప్రపంచంలో అందరికీ అర్థం అవుతుంది. కావాల్సిందల్లా 2 కళ్ళు మాత్రమే. ఏంటో మీ ఆనందం. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అర్థం కదా? నాకు ఇవన్నీ నచ్చవని. ఫీల్ అయ్యా. అన్ని ఉన్నాయి అల్లున్నోట్లో సేనని. మా నోడు పొంత అవుతాడా? సిగరెట్లు ఆడాడా? అబద్ధం చెప్తాడా? చికెన్ ముక్కలు తినేస్తాడా? ఇది ఒక్కటి మాత్రం అలవాట్లేదు. లేడీస్ విషయంలో మనోడు మొదటి నుంచి సపరేట్ రూటే. ఒక అమ్మాయిని చూడాలంట, దాన్నే ప్రేమించాలంట, దాన్నే పెళ్లి చేసుకోవాలంట, దాంతోనే కాపురం ఉండాలంట. మనకి ఎక్కడ కుదురుతాయి? రే 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 ఆంజయ్ గురాడు ఫీల్ అవుతాడు. పాప ఎడుతున్నాడు రా. ఓ పని చేద్దాం, టీవీ ఆన్ చేయి, ఆడొచ్చినట్టు కట్టేద్దాం. సౌండ్ తగ్గితే సౌండ్ సౌండ్ తో పనే ఉంది, ఆన్ చేసి. నిన్న నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? ఒకడు వేట కుక్కలతో ఆటలాడుకునే అల్సేషన్ ఆల్బర్ట్, 2వ వాడు ఏనుగులతో బాక్సింగ్ ఆడుకునే ఎలిఫెంట్ యాదవ్, 3వ వాడు పెద్ద పులులతో టెన్నిస్ ఆడుకునే టైగర్ టోనీ, 4వ వాడు సింహాలతో కబడ్డీ ఆడుకునే లయన్ లారెన్స్. అలాంటి 4 వస్తాదుల్ని ఒకేసారి నీ కత్తులతో కొబ్బరి బొండాల్లా చెరిగేసావంటే నువ్వు మామూలు మనిషి కాదు బాబోయ్. డెఫినెట్ గా రారాజే. సైలెన్స్ ప్లీజ్. కనక్క నువ్వు నాతో చెయ్యి కలిపితే నువ్వు ఏం అడిగితే అది ఇచ్చేస్తాను. రావు బహదూర్ పోస్ట్ అడుగుతాడు, ఇచ్చేస్తావా? నువ్వు ఎక్కువగా వాగితే పళ్ళు రాస్తాయి. ప్లీజ్. ఏమంటావు ప్లీజ్? నా గొప్పతనం గురించి చెప్పారు, మరి మీ గురించి చెప్పక్కర్లేదా? 25 సంవత్సరాల నుంచి ప్రజల చేత రాజా రావు బహదూర్ అనిపించుకుంటున్న వాడిని. నా గురించి తెలీదా? అంతకుముందు ఇదిలేండి. మీరు నోరు మూయండి ప్లీజ్. ఆ రావు బహదూర్ బిరుదు ఎవరో పిచ్చోళ్ళు ఇచ్చింది. అసలు నీకంటూ ఏముంది? లేదనే కదా నీ దగ్గరికి వచ్చింది. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. ఏటు బయట ఆవు సాధు జంతువు, ఆవుకు 4 కాళ్ళుండును, ఆవు పేడ వేయును, ఆవు పేడతో పెడకలు చేసి అమ్ముకొనవచ్చును, ఆవు పాలు కూడా ఇచ్చును. ఇదేంటినా ఇప్పుడు దాకా బానే ఉన్నాడుగా? ఏం లేదండి, కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని 10 అంకెలు లెక్క పెట్టమన్నారు కదా, అంకెలకు బదులు ఇలాంటి ఎదవేక్షణలు చేస్తాడు. అదయ్యా సంగతి. అంచేత నువ్వు నాతో చేతులు కలపాలి. దానికో రేటు ఉంటుంది కదా. అమ్మ దొంగ, నీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ తీసుకురాదనుకున్నావా? తెచ్చా. సగం రేటుకే సరుకు కొట్టేయాలనుకోవటం అంటే ఇదే. అర్థమైంది. నో ప్రాబ్లం. టోటల్ క్యాష్. ఇంకో రూపాయి. లక్షలు ఇచ్చిన తర్వాత కూడా రూపాయి కక్కుర్తి పడతాడండి. ప్లీజ్. ఎవరు నువ్వు? నేనెవరనే సంగతి అలా ఉంచు. తనెవరు? నా కూతురు. కూతురా? కడుపుతో ఉన్న అమ్మాయిని పంచేమని చెప్పి నువ్వు టీవీ చూస్తున్నావా? కన్న కూతురుతోనే ఇలా చేస్తున్నావంటే కోడలితో ఇంకెంత చేస్తావు? గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ఈ ఇంటికి కోడలి. కోడలా? నా కొడుకు నీ మెళ్ళ తాళి కట్టాడా? తాళా? అయ్యో అయ్యో, నీ కొడుకు నాకు ఇల్లే కట్టేశాడు. ఇల్లా? డౌటా? నీ కొడుకుతోనే చెప్పిస్తాను. విద్యుత్ ఉన్న చోటికైనా విద్యుత్ లేని చోటికైనా సరే శోభని సంగీతాన్ని అందించేది తిరుపతి సౌండ్ సర్వీస్. ఓ
ఓయ్ నేను ప్రియని మాట్లాడుతున్నాను. నేను అర్జెంటుగా కలవాలి. ఏంటమ్మా విషయం? ఎక్కడున్నావు? నీ ఇంట్లో. నీ కొడుకు వచ్చేసాడా? అవును. అడుక్కో. రేయ్, ఈ అమ్మాయికి ఇల్లు కట్టించావు నువ్వు? ఇల్లా? దీనికా? లేదమ్మా. నీ మీద ఒట్టేయించుకుని మరీ అడుగు. నిజం చెప్పురా. లేదమ్మా. నా మీద ఒట్టేసి చెప్పు. చాలే, నువ్వు అసలు నా కొడుకువేనా? కర్ణ తల్లి నాకే ఇల్లు కట్టేవలేదు. దీనికి ఇల్లు కట్టావు నువ్వు? ఆ ఇల్లు కాదమ్మా. ఏ ఇల్లు రా మరి? అన్నయ్య, ఏం అర్థం కాదు. ఏంటన్నయ్య, నేను అద్దెంట్లో, అది కూడా ఒక పెంకిటింట్లో ఉంటున్నాను. నాకు ఒక ఇల్లు కట్టించిద్దాం అనిపించిందా? ఎవరెవరికో ఇల్లు కట్టిస్తున్నావు. అయ్యయ్యో, నువ్వు అనుకుంటున్న ఇల్లు కాదది. ఏమ్మా, వీడిని ఇల్లు కట్టమని అడిగావా? వీడికేం తెలుసు? నా వయసులో నేను కట్టను ఇల్లా, కాకపోతే కొంచెం టచ్ పోయింది అంతే. ఏమంటావు పంకజం? అవునండి. చూడమ్మాయి, ఇక మీద ఇల్లు కట్టాలనుకుంటే నాతో చెప్పు, వాస్తు చూసి సూపర్ గా కట్టిస్తాను. వాస్తు చూసా? ఏ కుటుంబమయ్యా ఇది? మీ నాన్న కోడలతో మాట్లాడేవి? మీ అమ్మ నిండు గర్భిణిని, అది కన్న కూతుర్ని పంచి మంచివి టీవీ చూస్తూ కూర్చుంది. రేపు నేనెలా ఇంట్లో వచ్చి కాపరేట్ చేయగలను? సైడ్ సైడ్. ఏటి టేబుల్తో కొలుతున్నారు? చెట్లు నాడతారా? ఇదే సార్ మన సైట్. 5 ఎకరాలు, 5 ఏకర్స్. 5 ఏకర్సా? ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఇది నాదా? మై సైట్. అది సిటీ సెంటర్లో. ఇది సైట్ కాదు. కాదా? నా సుడి బాగా కనబడుతుంది. బాగా చూడండి. ఏంటి మే పేపర్ తీసి కార్ మీద పెడుతున్నాడు? ఇది సార్ ప్లాన్. దారి లవచ్చు కట్ అవుతుంది. పార్కింగ్ అంతా అండర్ గ్రౌండ్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టొచ్చు. మొత్తం పిచ్చి గిచ్చలే ఉన్నాయి. ఏం చేస్తుర్రా ఈడ? ఇక్కడ మొత్తం ఎన్ని గుడిసెలు ఉంటాయి? ఎందుకన్నా జనాభా లెక్కలా? ఏయ్, నేను నీకు అలా కనిపిస్తున్నానా? మరి ఎందుకే? యూ పీపుల్ హ్యావ్ టు వెకేట్ దిస్ ప్లేస్ ఇమ్మీడియట్లీ. ఓ అన్న, ఈ పని మీద అయితే ఇంతమంది వచ్చిరు. నువ్వు అయితే కూడా ఇష్టాలు సూట్ వేసుకొని వచ్చినావు. దాని దా చాయ్ అయిపోతున్నా. నాన్నగా రా. ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? నా భుజం మీద చేస్తాడా వీడు? అంటే భుజం మీద చేత కొట్టేస్తారా? మొన్న మధ్య మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు అమెరికాకి వెళ్ళారు. అక్కడ బుష్ గారు తెలుసు కదా, అమెరికా ప్రెసిడెంట్. మన వాజ్పేయి గారి మీద చేసి లోపలికి తీసుకెళ్లి టీ కాఫీలు తాగారు. కొట్టేశారా? మరి నిన్న బిల్ గేట్స్ గారు హైదరాబాద్కి వచ్చారు. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లోపలికి తీసుకెళ్లి భుజం మీద చేసారండి. భుజం మీద చేసి లోపలికి తీసుకెళ్లి టీ కాఫీ తాగుతారని అడిగారు. కొట్టేశారా? అంటే భుజం మీద చేత కొట్టేస్తారా? చూడు, ఈ స్థలం నాది. దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్. రేపటిలోగా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. చెయ్యం. ఎందుకు చేయరు? ఈ బస్తీ మార్చారు. వాట్ నాన్సెన్స్? నేను చెప్పేది అదే. పొద్దున పొద్దున మాకు నాన్సెన్స్ ఏంటి? ఈ డాక్యుమెంట్ చూడు, ఇది నాది. ఈయన కొట్టకముందు ఈ స్థలం మీదే, నేను కాదన్ను. కానీ నేను కొట్టిన తర్వాత ఈ స్థలం మాదైపోయింది. దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది. ఏ హక్కుతో అయితే మీరు ఈయన కొట్టారో అదే హక్కుతో ఈ స్థలం మాదంటున్నాం. చూడు, నాతో అనవసరంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సార్, అయితే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళనంటారు, అంతేగా? అంతే కదరా? అంతే అంతే. ఓకే, మీలాంటి అలగా జనాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రేయ్ రేయ్ రేయ్, మర్యాదగా 2 విషయాలు గుర్తుంచుకో. నంబర్ 1, జనం గురించి తప్పుడు కూతలు కుయ్యొద్దు. నంబర్ 2, నేను చెప్పాను నీకు, ఏం చేసుకుంటా చేసుకోపా. మీరే కదా సార్ చెప్పారు భుజం మీద చేస్తే కొట్టొచ్చని. అంతే మున్నా. బయలుదేరండి సార్, అసలే అలగా జనం.
Come on, come on. Come on, come on. Hey! Come on, come on. Hey! నువ్వెప్పుడు వచ్చావురా? మంచి బిజీగా ఉన్నావుగా అప్పుడు. ఎప్పుడు ఉండే బిజీ కదరా. ఆవునే చూస్తూ ఎన్నాళ్ళు నీలో నువ్వు బాధపడతావు నాన్న. ఆంటీ చాలా బాగుంది, పెళ్లి చేసుకోవచ్చు కదా. భలే చెప్పావురా. అదంత ఈజీ అనుకున్నావా? వాళ్ళ ఆయన ఒప్పుకోవాలి, మీ అమ్మ ఒప్పుకోవాలి. దేనికో? ఏం లేదమ్మా, నాన్న పక్కింటి ఆంటీతో లవ్ లో పడ్డాడు. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేవచ్చు కదా. అదేరా, ఎలా డీల్ చేయాలా నేను కూడా ఆలోచిస్తున్నాను. దీంట్లో డీల్ చేసేదే ఉంది, వెళ్ళి వాళ్ళ ఆయనతో మాట్లాడితే సరిపోలా. కానీ మగ పెళ్లి వాళ్ళం మనం వెళ్ళడితే ఏమవుతుందిరా? ఆయన్నే రాని. ఎవరికమ్మా పెళ్లి? అన్నయ్యకా? ఇంట్లో పెద్దవాడు నాన్నుండగా నేను పెళ్లి చేసుకోవడమా తప్పమ్మా. నీకు మళ్ళీ పెళ్ళా? అవునమ్మా. ఏదోనమ్మా, వీళ్ళు నన్ను మరీ బలవంతం చేస్తున్నారు. నన్ను రెండో ఇంటి వాడిని చేయాలని వీళ్ళ ఆశ. రెండో ఇంటి వాడిని కాదు, ఉన్నింట్లోంచి వెళ్ళకూడదామని. నాకు తెలిసే నన్ను వదిలించుకోవాలని శంకరాభరణం సినిమా వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు నువ్వు. మీరు వదిలితేగా. ఏంటే నీ కొంగు పట్టుకుని వేలాడుతున్నా మరీ రెచ్చిపోతున్నావు? రే లాభం లేదురా, దీనికి వెంటనే డైవర్స్ చేసేసి నేను రెండో పెళ్లి చేసుకుంటా. నాన్న, నువ్వు అదే మాట మీద నిలబడు, నీ పెళ్లి నేను జరిపిస్తాను. వెరీ గుడ్ అంకుల్. అంకుల్ ఎందుకురా? నీ పెళ్లి విషయం మాట్లాడదామని. బోల్ బేటా క్యా కామ్ హై? పెళ్లి, शादी 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 किसकी शादी? मेरे बाप की आंटी से शादी 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 आंटी की? मैं अभी आ रहा हूँ. आजा आजा. नहीं नहीं सरदार जी, मैं आ रहा हूँ. सरदार जी से तो मतलब చేయించాలని మాస్టర్ ప్లాన్ వేస్తారా మీరు? నేను వచ్చి ఆయనతో మాట్లాడతానండి. ఉద్దేనికి నమస్కారం పెడతాను, ఏదో సరదాగా అన్నాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం